దక్షిణ భారత సినీ పరిశ్రమలో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటుడు, నర్తకుడు, గాయకుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. అభిమానులు ప్రేమగా తలపతి అని పిలిచే విజయ్ తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా గుర్తింపు పొందారు. సాధారణ దర్శకుడి కొడుకుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన యువకుడు తన కష్టంతో, పట్టుదలతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకుని తలపతిగా ఎదిగాడు. విజయం అతనికి ఒక్క రోజులో రాలేదు. విమర్శలు ఎదుర్కొన్నాడు, అవమానాలు భరించాడు, కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ప్రతి పరాజయాన్ని పాఠంగా మార్చుకుని ప్రతి విజయాన్ని మరింత పెద్ద లక్ష్యానికి మెట్టుగా ఉపయోగించుకున్నాడు. గిల్లీ నుండి లియో వరకు బాక్సాఫీసును శాసించిన ఈ స్టార్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నాడు. హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ నాయకుడిగా ప్రజల హృదయాలను గెలుచుకోగలడా? తలపతి విజయ్ జీవితంలోని ఆశ్చర్యకరమైన నిజాలు, ఆయన సినీ ప్రయాణం, బ్లాక్ బస్టర్ విజయాలు, కుటుంబ జీవితం, వివాదాలు, రాజకీయ ప్రవేశం మరియు ఎన్నో తెలియని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక నటుడి కథ కాదు, కలలను నిజం చేసుకున్న ఒక యోధుడి గాథ. ఇది తలపతి విజయ్ అసలు కథ. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన 22 జూన్ 1974న చెన్నైలో జన్మించారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు, తల్లి శోభా చంద్రశేఖర్ గాయని మరియు నిర్మాత. చిన్నప్పటి నుంచే సినీ వాతావరణంలో పెరిగిన విజయ్కు నటనపై ఆసక్తి పెరిగింది. విజయ్ చిన్నప్పుడే తన తండ్రి యొక్క సినిమాల్లో బాలనటుడిగా నటించారు. హీరోగా విజయ్ యొక్క మొదటి సినిమా నలయా తీర్పు. తన యొక్క సినీ ప్రస్థానం మొదట్లో కొన్ని పరాజయాలు ఎదురైనా పూవే ఉనక్కగా, లవ్ టుడే, ఖుషి, కాదలుక్కు మర్యాదై వంటి సినిమాలతో మంచి గుర్తింపు మరియు ప్రేక్షకుల యొక్క ఆదరణను పొందారు. 2003 సంవత్సరంలో వచ్చిన తిరుమలై సినిమా విజయ్ కెరీర్ను మలుపు తిప్పింది. అనంతరం గిల్లీ, పోకిరి, తుపాకీ, కత్తి, మెర్సల్, మాస్టర్, లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆయన తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా నిలిచారు. విజయ్ తన యొక్క ప్రాథమిక విద్యను చెన్నైలోని ఫాతిమా మరియు బాలలోక్ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత లయోలా కాలేజీ నుండి విజువల్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తూ నటనపై మక్కువతో చదువును మధ్యలోనే వదిలివేశారు. విజయ్ యొక్క తండ్రి చంద్రశేఖర్ క్రైస్తవుడు, తల్లి హిందువు. విజయ్ తన యొక్క చిన్నతనంలో చాలా చురుకుగా ఉండేవాడు, ఉత్సాహవంతుడు. విజయ్ యొక్క చెల్లెలు విద్య చిన్న వయసులోనే చనిపోవడంతో ఆ ప్రభావం విజయ్ మీద పడింది. అంతే, సోదరి మరణం తర్వాత విజయ్ చురుకుతనం, ఉత్సాహం తగ్గాయి. విజయ్ 1999 ఆగస్టు 25న సంగీత స్వర్ణలింగంను వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా. జేసన్ సంజయ్ 2009లో విడుదలైన వెట్టికారన్ సినిమాలో అతనితో పాటు నటించాడు. దివ్య సాషా 2016లో విడుదలైన తేరీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. విజయ్ 2009వ సంవత్సరంలో తన ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కంను ప్రారంభించాడు. అలాగే అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతివ్వడానికి తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆయనను కలిశారు. ఈ సంఘటన విజయ్ రాజకీయాలలోకి రావడానికి బీజం వేసింది. ఈ సంస్థ 2011లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఈ సంస్థ ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 2న విజయ్ తన యొక్క పార్టీ అయిన తమిళగా వెట్రి కళిగం అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాడు. తమిళగా వెట్రి కళగం పార్టీ యొక్క జెండాను ఆగస్టు 21న ఆవిష్కరించాడు. ఆ తర్వాత విజయ్ పార్టీ కోసం ప్రత్యక్షంగా ర్యాలీలను ప్రారంభించాడు. కరూర్లో జరిగిన రాజకీయ ర్యాలీ విషాదంగా సాగింది. ఎందుకంటే ఆ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ తర్వాత మృతులకు, గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాడు. 2011లో పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించాడు విజయ్. తమిళనాడు మత్స్యకారులపై జరిగిన దాడి తర్వాత నాగపట్టణంలో విజయ్ నిర్వహించిన బహిరంగ సభ అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ జాతీయ మీడియా సంస్థ అయిన ఎన్డీటీవీకి ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో తన యొక్క రాజకీయ జీవితానికి రోల్ మోడళ్లలో
ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి వంటి వారు ఉన్నారని పేర్కొన్నాడు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా రంగప్రవేశం చేసి దీర్ఘకాలంగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడు యొక్క ముఖ చిత్రంలో ఉన్న ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తూ ఈ పార్టీ శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలలో విజయ్ పెరంబుదూర్, తిరుచి ఈస్ట్ అనే 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ మెజార్టీతో గెలిచారు. జయలలిత తర్వాత 2 నియోజకవర్గాలలో పోటీ చేసి గెలిచిన తమిళనాడు తొలి ముఖ్యమంత్రిగా విజయ్ నిలిచాడు. ఆ తర్వాత ఒక సీటును విజయ్ వదిలేయడం జరిగింది. విజయ్ 2026 మే 6వ తారీఖున గవర్నర్ను కలిసి టీవీకే పార్టీకి కావలసిన మెజారిటీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికారికంగా తన అభ్యర్థనను సమర్పించారు. అయితే పార్టీ మెజారిటీ వాదనలతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. 2026 మే 7వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామం అనేది ప్రభుత్వ ఏర్పాటులో శాసనసభ మద్దతు ధృవీకరణ, గవర్నర్ విచక్షణాధికారం, స్థిరపడిన రాజ్యాంగ సంప్రదాయాలను పాటించడం వంటి అంశాలపై ప్రశ్నలను లేవనెత్తింది. అన్ని అవాంతరాల తర్వాత ఎట్టకేలకు 2026 మే 10వ తారీఖున తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్ గారు. కాంగ్రెస్ పార్టీ టీవీకేకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. విజయ్ గారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే భార్య సంగీత విజయ్ నుండి విడాకులు కావాలని చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 2026 ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్కు నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై విచారణ జరిపి ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసింది ధర్మాసనం. ఆ రోజు విజయ్, సంగీత ఇద్దరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నటుడిగా బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కొత్త ప్రయాణం ఆయనను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందా, ప్రజల నాయకుడిగా నిలబెడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం, తలపతి విజయ్ అనే పేరు కేవలం ఒక నటుడి పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జీవిత కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.